వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. మన ఇండియన్ జాగ్రఫీలో ఈరోజు ఫిజికల్ జాగ్రఫీ అంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలోని హిమాలయాస్ చూద్దాం. ద అడోబ్ ఆఫ్ స్నో. మన అందరూ హిమాలయాస్ని పిలిచేది అడోబ్ ఆఫ్ స్నో. అంటే ఎక్కడైతే మంచు పర్వతాలు ఉంటాయి, హిమం అంటే మంచు, వాటి అడోబ్ అంటే ఇట్స్ ప్లేస్ ఆఫ్ మంచు ఉంటుందో వాటిని హిమాలయాస్ అంటాం. హిమాలయాస్ ఇవి మనకి ఇండియాకి న్యాచురల్ బౌండరీస్ అనమాట. న్యాచురల్ బౌండరీస్ అంటే నార్దర్న్ చూసారు కదా, నార్దర్న్ పార్ట్ ఇది గ్రేట్ నార్థన్ వాల్ లాగా ఫామ్ అవుతాయి. అంటే మనకి న్యాచురల్గానే ఏషియా నుంచి వేరే దేశాల నుంచి మనకి అడ్డుగోడలో నిల్చుంటాయి అన్నమాట. హిమాలయాస్ వల్ల మనకి నాట్ ఓన్లీ పొలిటికల్గా, జియోగ్రఫికల్గా, క్లైమటికల్గా, తర్వాత రీజనల్గా, కల్చరల్గా చాలా హెల్ప్ చేస్తాయి హిమాలయాస్. సో పొలిటికల్గా ఎలా అంటే హిమాలయాస్ వల్ల ఇన్వేజన్స్ మనకి అయినా కూడా చాలా తక్కువే. ఇన్కోస్ ఇమాజిన్ చేయండి, హిమాలయాస్ కానీ ఇక్కడ లేకపోయి ఉంటే సో మిడిల్ ఈస్ట్ ఆర్ ఏషియా అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే టర్కీ, కాన్స్టాంటినోపుల్, యూరోప్ నుంచి డైరెక్ట్గా ఇండియాలోకి ఎంట్రీ ఉండేది. ఒకవేళ హిమాలయాస్ కానీ ఇక్కడ లేకపోతే ప్లేన్స్ కానీ ఉంటే ఈ డైరెక్ట్ అంటే మొత్తం ఈ పాటికి ఇండియాని ఎప్పుడో ఇన్వైట్ చేసేసేవాళ్ళు. హిమాలయాస్ అంత జైజాంటిక్ మౌంటైన్స్ ఉండడం వల్ల వాటి ఈ ఫీచర్ మనకి ఇక్కడ ఉండడం వల్ల ఆ కంట్రీస్ నుంచి పొలిటికల్గా మనకి ప్రొటెక్షన్ దొరికింది. ఇలాగే కాకుండా క్లైమేటల్గా ఎలా అంటే మిడిల్ ఈస్ట్ అంటే ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చే ఒక క్లైమేట్స్ అంటే ఒక భయంకరమైన గాలులు కానీ ఏవైనా కానీ హిమాలయాస్ ఇక్కడితో ఆపేసి మనకు ఒక స్పెసిఫిక్ క్లైమేట్ని అంటే ఇండియా గాట్ ఇట్స్ ఓన్ పర్టికులర్ క్లైమేట్ అనమాట. ఇది హిమాలయాస్ కానీ లేకపోతే మనకి చల్లగాలులు, వేడి, ఎక్స్ట్రీమ్ చలి, ఎక్స్ట్రీమ్ వేడి చాలా డిఫరెంట్గా ఉండేది. సో హిమాలయాస్ ఉండడం వల్ల ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఒక స్పెసిఫిక్ క్లైమేట్ అంటూ ఏర్పడింది. దీనివల్ల ఇంకేంటంటే రీజనల్గా ఏంటంటే ఇక్కడ నుంచి హిమాలయాస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ సో మెనీ రివర్స్. చాలా మహానదులకు పెరీనియల్ రివర్స్ అంటే అది ఏ కాలమైనా అవి అంతం అవ్వవు, అంటే అవి ఎండిపోవు అనమాట. అలాంటి నదులకు అవి జన్మస్థానం. సో ఎప్పుడైతే నదులు ఉంటాయో మీ అందరికీ తెలుసు, నదులు పక్కనే సివిలైజేషన్స్ అంటే మనిషి యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. అది ఎక్కడైనా ఆల్ ఓవర్ వరల్డ్ హిస్టరీ తీసుకోండి, ఏది తీసుకోండి, నది పక్కనే సివిలైజేషన్స్ ఉంటాయి. ఎందుకంటే నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడే సమృద్ధి ఉంటుంది, అంటే నీరుతోనే మనకి లైఫ్ ఉంటుంది. సో ఇది బర్త్ ప్లేస్ ఆఫ్ సో మెనీ రివర్స్. అందువల్ల ఇక్కడే సెటిల్మెంట్స్ మొత్తం హ్యూమన్ సెటిల్మెంట్స్ అన్నీ ఎక్కడైతే ఈ రివర్స్ వచ్చి ప్లెయిన్స్లో ఎంటర్ అయ్యడం మొదలుపెట్టాయో హ్యూమన్ సెటిల్మెంట్స్ అన్నీ అక్కడే ఎక్కువ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇక్కడే ఉన్నాయి. అది కాకుండా ఈ రివర్స్, హిమాలయన్ రివర్స్ ఏవైతే వచ్చి సెడిమెంట్స్ వాళ్ళ ఆరిజిన్ నుంచి హిల్స్ నుంచి ప్లెయిన్స్లోకి వచ్చేటప్పుడు సెడిమెంట్స్ ఎక్కడైతే వదిలేస్తాయో ఆ ప్లేస్లన్నీ ఏవి అంటే చాలా ఫర్టైల్, అల్యూవియల్ అంటే చాలా ఫర్టైల్ అనమాట. ఎందుకంటేను మౌంటైన్స్లోని, మంచు పర్వతాల్లోని ప్రతి మౌంటైన్లో చాలా రకమైన మినరల్స్, ఓర్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ నదులు ఏం చేస్తాయంటే వీటన్నిటినీ వాటితో పాటు తీసుకొచ్చి సిల్ట్, క్లే, శాండ్ ఈ రకరకాలుగా అవి ఇక్కడ వదులుతాయి. సో దీనివల్ల ఫర్టైల్ సాయిల్ వస్తుంది. ఈ ఫర్టైల్ సాయిల్ ఈజ్ ఫర్ కల్టివేషన్, అగ్రికల్చర్, సెటిల్మెంట్స్ ఆఫ్ పాపులేషన్, తర్వాత మళ్ళీ ఏంటంటారు అక్కడే డెన్సిటీ. ఇలా రకరకాలుగా హిమాలయాస్ వల్ల మనకి చాలా రకాలైన లాభాలు ఉన్నాయి. సో ఈ హిమాలయాస్లో ఇంకా నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫోనా. చాలా టిపికల్ ఫ్లోరా అండ్ ఫోనా హిమాలయాస్లో ఉంటుంది. టిపికల్ ట్రీస్, కొన్ని ప్రపంచంలో దొరకని కొన్ని ట్రీస్ అంటే మీకు కొనికల్ ఫారెస్ట్ కానీ, అల్పైన్ ట్రీస్ కానీ, దేవదార్ కానీ, ఇలా ఓన్లీ
అంటే టెంపరేట్ క్లైమేట్లో ఉండేవన్నీ మన హిమాలయాస్లో ఉంటాయి. తర్వాత ఏంటంటే ఫౌనా, రకరకాల కొన్ని స్పీషీస్ అనమాట, స్పీషీస్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్, ఇవన్నీ వెరీ పర్టిక్యులర్ టు హిమాలయాస్. సో ఈ హిమాలయాస్ గురించి మనం ఇంకా ఫర్దర్గా తెలుసుకోవాలంటే ఫస్ట్ అవి ఫార్మేషన్ మనకి తెలుసు, చూసాము. అవి టైప్స్ ఏంటి, రేంజెస్ ఏంటి, ఎటు నుంచి ఎక్స్టెంట్ ఏంటి, సో మన ఇండియాలో ఎంతవరకు ఉన్నాయి, సో ఇవన్నీ చూద్దాం. అందరు తెలుసు హిమాలయాస్ ఆర్ ఫోల్డ్ మౌంటైన్స్. ఏ మౌంటైన్స్? యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఫోల్డ్ మౌంటైన్స్ అంటే వెన్ టూ ప్లేట్స్, మళ్ళీ టెక్టానిక్ థియరీకి వచ్చేయండి. వెన్ టూ ప్లేట్స్ కొలైడ్ విత్ ఈచ్ అదర్, ఒకటి అయితే సబ్మర్జ్ అవుతుంది, ఒకటి సబ్డక్ట్ అవుతుంది, ఇంకొకటి పైకి వస్తుంది. ఈ కొలిషన్ అయినప్పుడు ఇలా ఫామ్ అయినవి మన హిమాలయాస్ అనమాట. ఇది చాలా అంటే వెన్ యూ టేక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఎర్త్, ఇది చాలా రీసెంట్ అండ్ వెరీ యంగ్ ఫినామినా. బ్లాక్ మౌంటైన్స్ మిగతా అవన్నీ చాలా ఓల్డ్ ఫినామినాస్, ఇవి మాత్రం చాలా యంగ్ ఫినామినా. సో హిమాలయాస్ ఆర్ కాల్డ్ వెరీ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇవి ఎలా అంటే ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ సబ్డక్ట్ కొలైడ్ అయినప్పుడు, కన్వర్జ్ అయినప్పుడు వచ్చినవి మనకి హిమాలయాస్. సో ఇవి ఎలా ట్రావెల్ చేస్తుంటాయంటే పర్ ఇయర్ 15 సెంటీమీటర్స్ ఈ ప్లేట్స్ కదులుతున్నాయి అన్నమాట. అంటే నార్త్ వర్డ్స్. ఇప్పుడు మన ఇండియన్ ప్లేట్ ఇది కదా, ఇది ఇండియా. మోర్ ఆర్ లెస్ దిస్ ఇస్ ఇండియా. సో ఇది ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ హిమాలయాస్. సో ఈ ప్లేట్ యురేషియన్ ప్లేట్తో ఎవ్రీ ఇయర్ ఎంత అంటే ఇంకా దిస్ ప్రాసెస్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్ అనమాట. ఏదో ఒకసారి హిమాలయాస్ ఫామ్ అయిపోయి ఈ ప్లేట్లు రెండు కొలైడ్ అయ్యి ఆగిపోయిందని కాదు, ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. ఎంత కానీ బట్ వెరీ అంటే నత్త నడకలో నడుస్తుంది, అంటే వెరీ స్మాల్ పేస్ మీద. ఎంత అంటే పర్ ఇయర్ 15 సెంటీమీటర్స్ మాత్రం. అంటే ఒక చిన్న స్కేల్, మనకి 15 సెంటీమీటర్స్ అంటే మనకి చిన్న స్కేల్ ఉంటుంది కదా, చూసారు కదా, అది అంత మాత్రం కదులుతున్నాయి. కానీ ఇట్స్ కంటిన్యూస్, అంటే ఖచ్చితంగా ఈ మూమెంట్ జరుగుతూనే ఉంది. యురేషియన్ కాంటినెంట్ అది 40-50 మిలియన్ ఇయర్స్ ఎగో అనమాట. ద ఫార్మేషన్ ఆఫ్ ది హిమాలయాస్ రిజల్టెడ్ ఇన్ ది లైటర్ రాక్ ఆఫ్ సీ బెడ్స్ ఆఫ్ దట్ టైమ్ బీయింగ్ లిఫ్టెడ్ అప్. ఏమైందంటే ఇక్కడ మన ఇండియా ఒకప్పుడు మళ్ళీ గోండ్వానా ల్యాండ్లో ఉండేది కదా. గోండ్వానా ల్యాండ్లో ఉండేటప్పుడు ఏంటంటే ఇండియా వాజ్ కైండ్ ఆఫ్ ఐలాండ్, ఇలా ఉండేది. ఇండియా పొజిషన్ వాజ్ లైక్ దిస్. సో ఇండియా ఇలా కదులుతూ, అంటే ఇలాగా తనకి తను అలా ఆల్టర్ చేసుకుంటూ, ఇది గోండ్వానా ల్యాండ్, ఇది అంగారా ల్యాండ్ అనమాట. ఇది గోండ్వానా ల్యాండ్, ఇది అంగారా ల్యాండ్. సో ఇలాగా కదులుతూ అంటే ఫస్ట్ ఇలా ఉండింది, నెక్స్ట్ మూమెంట్ ఇది, థర్డ్ మూమెంట్ వచ్చేసరికల్లా ఇండియా కొలైడెడ్ విత్ ఇది యురేషియన్ ప్లేట్యూ. ఇక్కడ ఏముందంటే మనకి ఇక్కడ తెతీస్ సీ ఉండేది అనమాట. తెతీస్ అన్న ఒక సముద్రం ఉండేది, అది జియోసింక్లైనస్ సీ, అంటే తెతీస్ సీ. ఓకే, సో ఇదేమైందంటే ఎప్పుడైతే రెండు ల్యాండ్ మాసెస్, ఒక భూమి తాలూకా పెచ్చులు అనుకోండి, ఏదైనా అనుకోండి, ల్యాండ్ మాసెస్ కలిసి దగ్గరికి కొలైడ్ వచ్చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ దీంట్లో ఉన్న వాటర్ ఏంటవుతుంది, ఇది జియోసింక్లైనస్ లో అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిచ్, రైట్. సో దీంట్లో ఈ దగ్గరికి ఇది ఇటు నుంచి కొలైడ్ అవుతుంది, ఇది ఇటు నుంచి దగ్గరికి వస్తూ ఉంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఆబ్వియస్లీ పక్కకి వెళ్ళిపోయి ఎండిపోయిన నానా రకాలయ్యి ఇక్కడ ఫామ్ అయినవి
నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి హిమాలయాస్ ఫామ్ అయ్యాయి. ఇది ఎలా తెలిసింది, ఇక్కడ ఒక సీ ఉంది ఎలా తెలిసింది అంటే ఆ సీలో అంటే సముద్రంలో ఈ మెరైన్ ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మౌంట్ ఎవరెస్ట్ పీక్ మీద ఇలాంటి ఫాజిల్స్ దొరికాయి మనకి. అంటే ఈ వాటర్లో దొరికే మెరైన్ సెడిమెంట్స్, శాండ్ స్టోన్ ఇవన్నీ మనకి మౌంట్ ఎవరెస్ట్ మీద, హిమాలయాస్ మీద దొరికాయి. సో దాన్ని బట్టి చెప్పగలుగుతున్నారు ద సమిట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ మెరైన్ లైమ్ స్టోన్. అంటే ఈ ఇక్కడైతే మరి ఆబ్వియస్గా రెండు ల్యాండ్ మాసెస్ మధ్యలో ఒక సముద్రం వాటర్ బాడీ ఉంటే ఏంటి అవుతుంది, అక్కడ ఉన్న రెండు కొలైడ్ అవుతూ ఉంటే అలాగా కొన్ని మిలియన్ ఇయర్స్లో ఈ ప్రాసెస్ జరిగితే సో నీళ్ళన్నీ ఆబ్వియస్గా అటు ఇటు స్పిల్ అయిపోతాయి, ఇంకిపోతాయి ఏదవుతాయి. సో ఇక్కడున్న ల్యాండ్ మాస్ ఏమైంది, ఇలాగ ఇండియన్ ప్లేట్ కొలైడ్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, సబ్డక్ట్ అయిపోయింది, సబ్మర్జ్ అయిపోయింది. సో ఈ ప్లేట్ ఏమైంది, ఇలాగ పైకి లేచింది. సో ఇక్కడ లేచినప్పుడు అంటే ఎర్త్ వెల్ ముందు పూర్వాశ్రమంలో ఆ ల్యాండ్ మాస్లో ఉండే నీళ్ళు, ఆ ల్యాండ్ మాస్ నీళ్ళు ఎండిపోయిన ఆ భూమి అలా పైకి వచ్చి మౌంట్ ఎవరెస్ట్ ఈ మిగతా మన సోకాల్డ్ మౌంటైన్స్ కింద ఫామ్ అయ్యాయి. సో మౌంట్ ఎవరెస్ట్ ఇది ఎలా తెలిసిందంటే మౌంట్ ఎవరెస్ట్ పీక్లో సమిట్లో మెరైన్ లైమ్ స్టోన్స్ ఉంది. సో ఆబ్వియస్ అంతే కదా, కిందనున్నది అలాగ పైకి వచ్చి దట్ బికేమ్ ద పీక్ ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్. సీ బెడ్స్ ఆఫ్ దట్ టైమ్ బీయింగ్ లిఫ్టెడ్ ఇన్ టు ద మౌంటైన్. సో ద ఇండియన్ ప్లేట్ ఇస్ స్టిల్ మూవింగ్ నార్త్ ఎట్ 67 mm/s. ఇప్పటికీ కూడా ఇండియన్ ప్లేట్ ఇంకా యురేషియన్ ప్లేట్ అంటే ఆల్రెడీ ఇలా సబ్డక్ట్ అయింది, ఇంకా యురేషియన్ ప్లేట్లోకి అంటే ఇది సంథింగ్ లైక్ దిస్, యురేషియన్ ప్లేట్లోకి ఇలాగా అది సబ్డక్ట్ అవుతుంది. అది కూడా ఎంత స్పీడ్లోని 67 mm/year, సంవత్సరానికి 67 mm. అందుకే హిమాలయాస్ ఆర్ స్టిల్ గ్రోయింగ్ అనమాట. అంటే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ హైట్ 8848 మీటర్స్, 8848 మీటర్స్ అయితే ఒక 20-30 years క్రితం, తర్వాత 8848.67 centimeters పెరిగిందనమాట. సో ఎలా తెలిసిందంటే మౌంట్ ఎవరెస్ట్ బట్టి, ఎందుకంటే హిమాలయాస్ పెరుగుతున్నాయి, ఇంకా హైట్ పెరుగుతున్నాయి, దాని సమిట్స్ పెరుగుతున్నాయి సీ లెవెల్ నుంచి. సో దిస్ లీడ్స్ టు ద హిమాలయాస్ రైజింగ్ బై అబౌట్ 5 mm/year. ప్రతి సంవత్సరం హిమాలయాస్ వాళ్ళ సీ లెవెల్ నుంచి వాళ్ళ హైట్ 5 mm పెంచుకుంటూ పోతున్నాయి. బికాజ్ ఇంకా ఈ ప్లేట్స్ ఆర్ మూవింగ్ అనమాట. మన ఈ ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ కదులుతున్నాయి. ఎస్పెషల్లీ ఇండియన్ ప్లేట్ 67 mm/year స్పీడ్న చెప్పున కదులుతూనే ఉంది. కదులుతుంటే ఇంకా ఏమవుతుంది, పైన ఉన్న ల్యాండ్ మాస్ ఏమవుతుంది, ఇంకా ఫోల్డ్ అయ్యి అక్కడ ఒక చిన్న ఇదిగా తయారై పైకి ఇంకా హిమాలయాస్ పెరుగుతూనే ఉంటాయి. సో మేకింగ్ దమ్ జియోలాజికల్లీ యాక్టివ్ అనమాట. సో ఈ ప్రతి ఇయర్ హిమాలయాస్ హైట్ పెరుగుతున్నాయి అంటే అందుకే వీటిని యంగ్ మౌంటైన్స్ అంటారు. అంటే ఇప్పుడు చూడండి, పిల్లలు యంగ్ అంటే ఎవరిని అంటారు, దే గ్రో డైలీ. చిన్నపిల్లలు దే గ్రో మెంటల్లీ, ఫిజికల్లీ దే గ్రో. సో ఇది అందుకే వాటిని యంగ్ అంటారు. యంగ్ అంటే ఏంటంటే ఓల్డ్ అనుకోండి వాళ్ళు ఇంకా పెరగరు, దే డిక్లైన్ అనమాట. అంటే డెప్రిసియేషన్ స్టార్ట్ అవుతుంది. అదే యంగ్ పిల్లల్లో, యంగ్ మనుషులు, యంగ్ యూత్ అంటే ఎప్రిసియేషన్ ఉంటుంది ఎప్పుడు. ఓల్డ్ అంటే డెప్రిసియేషన్, అంటే వాళ్ళు హైట్ తగ్గిపోతారు, నానా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే అలా డిక్రీజ్ అయిపోయి వన్ డే దే జస్ట్ లీవ్ దిస్ ఎర్త్. సో ఇలాగా ఇది. సో ఇప్పుడు మన హిమాలయాస్ స్ట్రెచ్ కనుక చూసుకుంటే హిమాలయాస్ ఎంత స్ట్రెచ్లో ఉన్నాయి అంటే హిమాలయాస్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే నియర్లీ సబ్ కాంటినెంట్ వెస్టర్న్ పార్ట్ నుంచి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ అరుణాచల్ వరకు హిమాలయాస్ ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయి. ఎంత 2400 km స్ట్రెచ్ హిమాలయాస్ ఎంత వెడల్పులో ఉన్నాయి. హిమాలయస్ స్ట్రెచ్ అంటే ఎంత అంటే ఇక్కడ వెస్ట్లో అంటే నియర్ పాకిస్తాన్ హిందూ కుష్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికల్లా వాటి స్ట్రెచ్ ఎంత అంటే 2400 km. దీంట్లో ఏంటంటేను మళ్ళీ
ఈ వెస్టర్న్ హిమాలయాస్ అంటే నియర్ కాశ్మీర్ దగ్గర లదాఖ్ ఈ రీజన్లో వెడల్పు ఎక్కువ అనమాట. అంటే బాగా వెడల్పుగా ఉంటాయి, ఎక్కువ ఏరియాని ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. అలాగే ఈస్ట్కి అంటే అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికల్లా వెడల్పు తగ్గిపోతాయి అన్నమాట, అంటే సన్నమవుతూ వస్తాయి. ఇవి కూడా ఎలా ఉన్నదంటే మన హిమాలయాస్ షేప్ ఎలా ఉందంటే వాట్ యు కాల్ ఒక హాఫ్ మూన్ క్రెసెంట్, అర్ధచంద్రాకారం అంటారు చూసారండి, ఇలాగా క్రెసెంట్ లాగా ఉంటుందన్నమాట. ఇదిగో హిమాలయాస్ షేప్ పొజిషన్ చూసుకుంటే మన ఎర్త్ మీద దీన్ని క్రెసెంట్ లాగా అర్ధచంద్రాకారంలా ఉంటాయి. దీన్ని జియోసింటాక్షియల్ అంటారనమాట. అంటే దే హ్యావ్ టర్న్ లైక్ దిస్, ఇలాగ ఇక్కడి నుంచి ఇలా వచ్చి అరుణాచల్ ప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికల్లా ఏంటవుతాయంటే దే టుక్ ఏ బెండ్, అంటే టోటల్గా ఇక్కడ నుంచి వెస్ట్ నుంచి ఒక టువర్డ్స్ సౌత్, ఇది ఈస్ట్ వైపు ఎక్స్టెండ్ అవుతూ ఈస్ట్ దగ్గర అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికల్లా దే టుక్ ఏ టోటల్ సౌత్ బెండ్, అంటే ఇలాగొచ్చినవి ఇలా బెండ్ అయిపోయాయి అనమాట ఒక్కసారికి. సో మనకి మామూలుగా రీజియన్ అడిగితే హిమాలయాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే రీజియన్ అడిగితే ఫ్రమ్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ వెస్ట్ ఆఫ్ ఇండియా అంటే నియర్లీ పాకిస్తాన్ దగ్గర నుంచి అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే అరుణాచల్ ప్రదేశ్. అదే ఇన్ పర్టికులర్ రీజన్ కాకుండా ఇది తీసుకుంటే ఇక్కడ మన ఇండియాలో అయితే నంగా పర్వత్ అని మనకి ఝాస్కర్ రేంజ్ దగ్గర ఉంటుంది. నంగా పర్వత్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నామ్చా బర్వా దగ్గర ఎండ్ అవుతాయి అన్నమాట. అరుణాచల్ ప్రదేశ్లో నామ్చా బర్వా అన్న పీక్తో ఎండ్ అవుతాయి. అంటే వెస్టర్న్ ఎక్స్టెంట్ ఆఫ్ హిమాలయాస్ అంటే రీజియన్ మామూలుగా ఇది అడిగితే డైరెక్షన్ అడిగితే వెస్ట్ టు ఈస్ట్ టువర్డ్స్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పావు. అదే ఒక పీక్ అడిగితే ఫ్రమ్ నంగా పర్వత్ ఇన్ ద వెస్టర్న్ కోస్ట్ టు నామ్చా బర్వా ఇన్ అరుణాచల్ ప్రదేశ్ వరకు హిమాలయాస్ ఎక్స్టెంట్ అనమాట. లెంత్ వైజ్, విడ్త్ వైజ్ చూస్తే వెస్టర్న్ హిమాలయాస్ ఆర్ హై ఇన్ విడ్త్ ఎక్కువ, అలా ఈస్ట్కి వచ్చేసరికల్లా విడ్త్ తగ్గిపోయింది మళ్ళీను. సో ఈ హిమాలయాస్లో అది నామ్చా బర్వా. అదే ఇది పీక్స్ ఎగ్జాక్ట్గా పీక్స్ లొకేషన్ అడిగితే నంగా పర్వత్ ఇన్ ద వెస్టర్న్ పార్ట్ నుంచి నామ్చా బర్వా ఇన్ అరుణాచల్ ప్రదేశ్ వరకు. అదే రివర్స్ అంటే ఏ నదుల మధ్య హిమాలయాస్ ఎక్స్టెంట్ ఉంది అని అడిగితే వెస్ట్లో మనకి ఏంటంటారు ఇండస్, ఇదిగోండి ఇది ఇండస్ నుంచి ఇక్కడ సాంగ్పో అన్నమాట, సాంగ్పో వరకు. ఈ సాంగ్పోవే టిబెట్లో ఉన్నంతసేపు చైనా టిబెట్లో ఉన్నంత వరకు సాంగ్పో. అదే ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత దాన్ని బ్రహ్మపుత్ర అంటాం అనమాట. బ్రహ్మపుత్ర ఇండియాలో ఎంటర్ అవ్వక ముందు సాంగ్పో అంటాము. ఇండియాలో ఎంటర్ అయ్యి దిబాంగ్ లోహిత్తో కలిసిన తర్వాత అది బ్రహ్మపుత్ర అవుతుందండి అస్సాంలో. సో రివర్స్ ఏ రెండు నదుల మధ్య హిమాలయాస్ ఎక్స్టెండ్ ఉందంటే వెస్ట్లో ఇండస్ నుంచి ఈస్ట్లో సాంగ్పో వరకు. అదే పీక్స్ అడిగితే వెస్ట్లో నంగా పర్వత్ నుంచి ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో నామ్చా బర్వా వరకు అనమాట. సో ఇక్కడ చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి, ఎలాగైనా అడగచ్చు. అంటే హై, మీడియం, హార్డ్, ఈజీ, మీడియం, హార్డ్ ఏ రకమైన అడగచ్చు. సో ఈ పాయింట్స్ అన్నీ కొంచెం ఎక్స్టెంట్ అడగచ్చు, ఈ రెండు నదుల మధ్య అడగచ్చు, పీక్స్ అడగచ్చు, లేకపోతే విడ్త్ అడగచ్చు, టోటల్ లెంత్ ఆఫ్ హిమాలయాస్ అడగచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ మనకి. సో ఈ హిమాలయాస్ హౌ డి లుక్ జియోసింటాక్షియల్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ జియోసింటాక్షియల్. అంటే దే టుక్ ఏ బెండ్ లైక్ దిస్. మనకి ఏంటంటారు ఒక హాఫ్ మూన్ క్రసెంట్ లాగా ఉంటాయి. అలా వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో సౌత్ బెండ్, టోటల్గా సౌత్కి బెండ్ అయిపోయి ఇక్కడ నుంచి
మణిపూర్ వరకు ఎక్స్టెండెడ్. మణిపూర్ దగ్గర మళ్ళీ మేఘాలయలో ఉన్న హిమాలయాస్ అన్నారనమాట. దే ఆర్ డిఫరెంట్. ఆ హిల్స్ వేరు. మణిపూర్ దగ్గర ఈ నార్త్ ఈస్ట్లోకి వచ్చేసరికల్లా ఇవి ఏమైపోయాయంటే హిల్స్ అయిపోయాయి. నాగా హిల్స్, గ్యారో, ఖాసీ, జయంతియా, రకరకాల హిల్స్ కింద బెండ్ అయిందని. అంటే ఆ హిమాలయన్ ఎక్స్టెంట్ అక్కడ వరకు ఉందన్నమాట, మయన్మార్ వరకు ఎక్స్టెంట్. సో ఏ కంట్రీస్ హిమాలయాస్ ఏ కంట్రీస్లో ఉన్నాయి మెయిన్గా చెప్పుకోవాలి అంటే ఇండియా మీకు ఫుల్గా కనిపిస్తుంది. ఇండియా, తర్వాత నేపాల్, తర్వాత భూటాన్. ఓకే, ఇది మెయిన్ కంట్రీస్. అంటే హిమాలయాస్ ఎక్కువ శాతం ఉన్న దేశాలు అంటే ఇండియా, నేపాల్, భూటాన్. ఇండియా, నేపాల్, భూటాన్. సో అలా కాకుండా అంటే ఎక్కువ అంటే 70% ఆఫ్ నేపాల్ ఈజ్ ఆఫ్ హిమాలయాస్. అంటే తర్వాత భూటాన్ ఈజ్ కాల్డ్ మౌంటైన్ కింగ్డమ్ అంటారు. నేపాల్ అయితే 70% హిమాలయాసే ఉంటుంది. మొత్తం హైయెస్ట్ పీక్స్ ఇవన్నీ నేపాల్లో ఉంటుంది. సో ఇండియాలో ఎలాగో తెలుసు, జమ్మూ కాశ్మీర్ మనకి తర్వాత హిమాచల్, ఉత్తరాఖండ్, మళ్ళీ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ మనకి హిమాలయాసే. సో ఎక్కువ శాతం ఏంటంటే అలా కాకుండా ఇంకా ఎక్స్టెండ్ అయ్యింది ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ అండ్ చైనా ఆక్యుపైడ్ ఏరియా. సో ఈ ఎక్స్టెంట్ ఏంటంటే దీన్ని ఏంటంటారంటే ఇక్కడ హిమాలయాస్ ఎక్స్టెంట్ ఎలా అంటే అక్కడ హిమాలయాస్లో మనకి ఏరియా బట్టి డివిజన్స్ ఉన్నాయి. అంటే ఫార్మేషన్ ఆఫ్ ది రాక్, అంటే వాటి ఎప్పుడు పుట్టుక బట్టి మనం వాటిని డివిజన్స్ కింద చేసుకున్నాం. మెయిన్గా 3 డివిజన్స్, ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే 4 డివిజన్స్ అనమాట. మెయిన్ డివిజన్స్ 4 డిపెండింగ్ ఆన్ ది రాక్ ఫార్మేషన్, ఏజ్ బట్టి అనమాట. సో ఏజ్ బట్టి ఇంకా లొకేషన్ బట్టి అసలు హిమాలయాస్ ఎక్కడ మామూలుగా ఇక్కడ పామీర్ నాట్ ఈస్ కాల్డ్ ది రూఫ్ ఆఫ్ ది వరల్డ్. అంటే హైయెస్ట్ పాయింట్ ఆన్ ది ఎర్త్ అంటే రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. సో ఇక్కడి నుంచి మనకి 5 రేంజెస్ స్టార్ట్ అయ్యన్నమాట. ఒకటి కున్లున్ మౌంటైన్స్ టువర్డ్స్ టిబెట్, చైనా, హిందూకుష్ టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్, తర్వాత కారాకోరం ఇన్ ఇండియా, తర్వాత సులేమాన్ రేంజ్ ఇన్ పాకిస్తాన్. సో తర్వాత తజకిస్తాన్లోకి ఇంకొక రేంజ్. సో ఈ పామీర్ నాట్ నుంచి అంటే అక్కడ నుంచి 5 రకాల మౌంటైన్ రేంజెస్ మొదలయ్యాయి. సో దీంట్లో మనకు వచ్చిన రేంజెస్ ఏంటంటే కారాకోరం రేంజ్ దాన్ని ఏంటంటారంటే కారాకోరం రేంజ్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ హిమాలయన్ రేంజ్. అంటే ట్రాన్స్ హిమాలయన్ ఆర్ టిబెట్ హిమాలయాస్. ఇవి ఎలాగా టిబెట్ ట్రాన్స్ హిమాలయాస్ అంటే మనకి బార్డర్ దగ్గర ఉన్నాయి. తర్వాత దే ఆర్ మోర్ ఇన్ టిబెట్. మన ఇండియాలో కంటే మోర్ ఇన్ టిబెట్ ట్రాన్స్ హిమాలయాస్. అంటే మనకి కొంచెం పైన ఉన్నాయి, మనకి కొంచెం టచ్ అవుతుంటాయి కానీ మనకి పైన ఉన్నాయి. ఇది ఎక్స్ట్రీమ్ నార్దర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ ఏంటంటే ట్రాన్స్ హిమాలయాస్. కారాకోరం రేంజ్ మనకి రేంజెస్ కూడా ఇంపార్టెంట్. ఏ రేంజ్ ట్రాన్స్ హిమాలయాస్లోకి వస్తుందంటే కారాకోరం రేంజ్. సో ఇది ట్రాన్స్ హిమాలయాస్ని ఏమంటారు, టిబెట్ హిమాలయాస్ కూడా అంటారు. సో మనకి ఎన్ని రేంజెస్ ఉన్నాయి, లిథోటెక్టానిక్ రేంజెస్ అంటే మళ్ళీ డిపెండింగ్, లిథో అంటే ఏంటి, రాక్ కదా, అంటే డిపెండింగ్ ఆన్ ది రాక్ ఫార్మేషన్ వాటి ఏజ్ బట్టి ఇవి ట్రాన్స్ హిమాలయాస్ ఆర్ ది ఓల్డెస్ట్. అంటే హిమాలయాస్ యంగ్, బట్ దీంట్లో ఏజ్ చూసుకుంటే మళ్ళీ ఈ 4 వాటిలో ఏజ్ చూసుకుంటే ట్రాన్స్ హిమాలయాస్ ఓల్డెస్ట్ అనమాట. ఆ రాక్ ఫార్మేషన్ ఓల్డ్. అంటే అవుటర్ శివాలిక్స్ కంటే దీనికి ఏజ్ ఎక్కువ, వయసు ఎక్కువ. శివాలిక్స్ ఆర్ వెరీ యంగ్, ప్రెట్టి యంగ్, చిన్న పిల్లలు అనుకోండి. సో ఈ మనకి ఈ లిథోటెక్టానిక్ ఫార్మేషన్ బట్టి ఏజ్ బట్టి తీసుకుంటే ట్రాన్స్ హిమాలయాస్ వీటిని టిబెట్ హిమాలయాస్ అంటారు. ఎందుకంటే ఎక్కువ మోర్ ఎక్స్టెంట్ ఈజ్ ఇన్ టిబెట్ నుంచి వెళ్తాయి. తర్వాత ఇన్నర్ ఆర్ గ్రేటర్ హిమాలయాస్, తర్వాత లెస్సర్ ఆర్ మిడిల్ హిమాలయాస్, ఆర్ అవుటర్ ఆర్ శివాలిక్స్. మనకి 4 మెయిన్ డివిజన్స్ కింద చేసుకుందాం డిపెండింగ్ ఆన్ వాట్. ఈ క్వశ్చన్
డిపెండింగ్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ హిమాలయాస్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ అని మనకు అనొచ్చు. ఎక్స్టెంటా, డైరెక్షనా, తర్వాత ఏజ్ ఆఫ్ ది రాక్, ఇలా అంటే ఇది కొంచెం హై లెవెల్ క్వశ్చన్. ఇట్ కెన్ బి యాజ్ ఇన్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్స్ అలాగా. సో దీంట్లో ఏమంటే ఈ క్లాసిఫికేషన్ మనం ఎలా చేసుకున్నామంటే డిపెండింగ్ ఆన్ ది ఏజ్ ఆఫ్ ది రాక్, లిథోటెక్టానిక్ ఫార్మేషన్. సో దీంట్లో ట్రాన్స్ హిమాలయాస్, ఫస్ట్ మనకి ట్రాన్స్ హిమాలయాస్. ట్రాన్స్ హిమాలయాస్ని మనం ఏమంటాము, నెంచెంగ్ తాంగ్లా రేంజ్ అంటే గ్యాంగ్డైజ్. చైనా టిబెట్లో వీటిని గ్యాంగ్డైజ్ ఆర్ నెంచెంగ్ తాంగ్లా రేంజ్ అని కూడా అంటారు. వీటి ఈ స్ట్రెచ్ ఇవి ఎంత ఉంటాయంటే 16, అంటే సో ఇది మోర్ ఆర్ లెస్ మన ఇండియా అనుకుంటే ఇవి ఇలా స్ట్రెచ్ అయి ఉంటాయి. ఇవి ఎక్స్టెన్షన్ ఇలాగా మొత్తం టిబెట్లో ఉంటాయి. ఇవి ఎంత స్ట్రెచ్ అంటే 120 కిలోమీటర్స్, అంటే 120 కిలోమీటర్స్ వాటి స్ట్రెచ్ ట్రాన్స్ హిమాలయన్స్. అవి కరెక్ట్గా ఇండియాకి బార్డర్ లైన్స్లో, ట్రాన్స్ బార్డర్స్లో ప్యారలల్గా రన్ అవుతాయి కాబట్టి ట్రాన్స్ హిమాలయాస్ అంటారు. తర్వాత దే రన్ ఆబ్వియస్లీ ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్ టు ద మెయిన్ హిమాలయ, ప్యారలల్ టు ద మెయిన్ హిమాలయన్ రేంజ్. మన హిమాలయాస్ని ఇవి అనుకుంటాం కదా. సో మన గ్రేట్ హిమాలయాస్కి ఇవి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ప్యారలల్గా నడుస్తాయి. తర్వాత దిస్ జోన్ ఈజ్ ఇన్ ది నార్థన్ మోస్ట్, అంటే ట్రాన్స్ హిమాలయాస్ ఇండియాలో ఉన్నాయా మనకి క్వశ్చన్ రావచ్చు. డస్ ఇండియా హ్యావ్ ట్రాన్స్ హిమాలయన్ రేంజ్ అంటే ఎస్, వీ డూ హ్యావ్ ట్రాన్స్ హిమాలయన్ రేంజ్. ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ అండ్ ఉత్తరాఖండ్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాన్స్ హిమాలయన్ రేంజెస్. సో ఇది కరెక్ట్గా ఇంకా ఇవి దే ఆర్ సిట్యుయేటెడ్ ఇన్ చైనా, ఎక్స్టెండింగ్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్. వాటి విడ్త్ ఎంతంటే, ట్రాన్స్ హిమాలయన్ రేంజెస్ విడ్త్ ఎంతంటే 40 కిలోమీటర్స్. ఇగో ఇవి చూడండి, దీస్ ఆర్ ట్రాన్స్ హిమాలయన్ రేంజెస్. ఇవి ట్రాన్స్ హిమాలయన్ రేంజెస్. ఇవి ఎంతంటే 120 కిలోమీటర్స్ వాటి స్ట్రెచ్ ఉంటుంది. వాటి విడ్త్ ఎంత అంటే 40 కిలోమీటర్స్ అనమాట వాటి విడ్త్. ఇగో ఇది దే రన్, ఇది మన సో ఇవి గ్రేట్ హిమాలయాస్ అనుకుంటే, గ్రేట్ హిమాలయాస్ కదా. సో వీటికి ఇవి ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో ప్యారలల్గా నడుస్తాయి, ప్యారలల్గా ట్రావెల్ చేస్తాయి. దే ఆర్ ఇన్ చైనాలోని వాటిని గ్యాంగ్డై అండ్ తర్వాత నెంచెంగ్ తాంగ్లా రేంజ్ అంటారు చైనాలోని. సో వీటిని దిస్ ఇస్ హ్యాస్ లైక్ సాంగ్పో సూచర్ జోన్ అంటారు. ITSZ అంటే సాంగ్పో సూచర్ జోన్ అంటే కరెక్ట్గా అవి ఈ సాంగ్పో నది ఉంది కదా, ఈ నది వీటికి మన ఇండియాకి వీటికి ప్యారలల్గా నడుస్తుంది. అందుకే వీటిని సుచర్ అంటే ఏంటి, స్టిచింగ్ అంటే కుట్లు అనమాట. సుచర్ అంటే ఇప్పుడు సర్జరీస్ ఏమైనా అయిన తర్వాత లాస్ట్లో సుచెస్ వేస్తారు. సుచెస్ అంటే కుట్లు వేయడం. సాంగ్పో సుచర్ జోన్. ఈ ట్రాన్స్ హిమాలయాస్ ఆర్ కాల్డ్ as సాంగ్పో సుచర్. ఎందుకంటే ఇక్కడ సాంగ్పో అంటే అదే మన బ్రహ్మపుత్ర. ఇండియాలో వస్తే బ్రహ్మపుత్ర, టిబెట్లో చైనాలో ఉంటే సాంగ్పో అనమాట. సో ఇక్కడ ఒక సుచర్ జోన్ లాగా ఫామ్ అవుతుంది ఇండియాకిను మన గ్రేట్ హిమాలయాస్కి ట్రాన్స్ హిమాలయాస్కి మధ్యన. సో వీటే హింజ్ లైన్ అని కూడా అంటారు. సాంగ్పో సుచర్ జోన్ ఆర్ హింజ్ లైన్. హింజ్ అంటే ఏంటి, ఇట్స్ బిట్వీన్ హుక్. ఒక హింజ్ అంటే సమ్ మధ్యలో ఒక డోర్కి హింజెస్ ఉంటాయి చూసారు, సంథింగ్ అటాచ్డ్ ఆర్ లింక్ అనుకోండి. దిస్ ఇస్ కాల్డ్ సాంగ్పో సుచర్ జోన్. దీంట్లో మనకి రేంజెస్ ఏంటో చూద్దాం. దీంట్లో ఈ ట్రాన్స్ హిమాలయన్లో మనకి ఉండే గ్రేటెస్ట్ రేంజెస్ ఏంటంటే కారాకోరం రేంజ్. అది ఎక్కడి నుంచి నడుస్తుందంటే దిస్ ఇస్ కారాకోరం రేంజ్.
ఇగోండి ఇది కారాకోరం రేంజ్. ఇది ఫుల్ ఆల్ ద టైమ్ మంచి ఉంటుంది ఇక్కడ. మొత్తం స్నో పీక్స్. కారాకోరం రేంజ్ ఇస్ కాల్డ్ ది షైనింగ్ క్రెస్ట్ ఆఫ్ ది ఎర్త్. ఎందుకు షైనింగ్ క్రెస్ట్ అంటే క్రెస్ట్ అంటే ఇప్పుడు మనం స్పేస్లోంచి చూస్తే ఈ రేంజ్ అంట తళతళ మెరుస్తూ ఉంటుందంట. అసలు ఎంత ఎంత షైన్ కొడుతుందంటే, ఎందుకంటే ఆల్ ద టైమ్ మంచు. అసలు మామూలుగా మనకి బ్రౌన్ కలర్ అన్నదే కనిపించదు, ఎప్పుడు తెల్లగానే ఉంటుంది ఈ రేంజ్, కారాకోరం రేంజ్. ఎందుకంటే ఆఫ్ స్నోఫాల్, భయంకరంగా ఎప్పుడు స్నో ఉంటుంది. సో ఈ స్నో స్పేస్ నుంచి చూసిన తర్వాత అంటే ఎల్బిడో అంటే మీరు ఇది స్నో అనుకోండి, ఇది సన్. సో సన్ రేజ్ ఎర్త్ మీద పడిన తర్వాత కొన్ని రేస్ మళ్ళీ కొన్ని స్పేస్లోకి వచ్చి వెనక బ్యాక్ స్పేస్ అంటే అట్మాస్ఫియర్ వరకు వచ్చి కొన్ని రేస్ రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగే కొన్ని రేస్ ఏంటి, ఇది నార్మల్గా మన భూమి మీద పడతాయి. కొన్ని రేస్ ఏంటంటే స్నో మీద, మన ఎర్త్ మీద పడినప్పుడు ఎక్కడైతే స్నో క్యాప్స్, ఈ మంచు పర్వతాలు ఇవి ఉంటాయో, ఈ ఎల్బిడో ఈ రేస్ నార్మల్ రేస్ని సన్ మనం ల్యాండ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. కానీ ఎక్కడైతే స్నో ఉంటుందో, స్నో క్యాప్స్ మొత్తం అంత మంచుతో నిండిన షీట్స్ ఉంటాయో, అలాంటి చోట ఈ రేస్ రిఫ్లెక్ట్ అవుతాయి బ్యాక్కి. దీన్ని ఎల్బిడో అంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఎల్బిడో. అందుకే వైట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ హీట్, వైట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ రేస్, సన్ రేస్. సో సమ్మర్లో మనకి, అందుకే సమ్మర్లో చెప్తారు తెల్ల బట్టలు వేసుకోండి, బాగా మిడ్ సమ్మర్లోని తెల్ల బట్టలు వేసుకోండి, ఇంటికి వైట్ పెయింట్లు వేయించుకోండి, డార్క్ బట్టలు బ్లాక్ బట్టలతో వెళ్ళొద్దు. బికాజ్ వైట్ ఏం చేస్తుందంటే సన్ రేస్ని వెనకాల పంపిస్తుంది, ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఎల్బిడో. సో మీరు ఎప్పుడైనా హిల్ స్టేషన్స్కి లైక్ డల్హౌజీ, కులు, మనాలి, 0 పాయింట్స్ ఇవన్నీ వెళ్తే, వాళ్ళు శ్రీనగర్లో బాగా మంచు ఉన్న ప్లేసులకి అబ్రాడ్లో కానీ ఎక్కడైనా వెళ్తే ఖచ్చితంగా గాగల్స్ పెట్టుకోమంటారు హైయెస్ట్ పీక్స్కి, 0 పాయింట్స్కి వెళ్తే. ఎందుకంటే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోకపోతే ఆ సన్ రేస్ డైరెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి కదా. దిస్ ఇస్ కాల్డ్ ఎల్బిడో అనమాట. రిఫ్లెక్ట్ బ్యాక్ అయినప్పుడు మన కంటిలోకి అంత షైన్ పడితే మనం సరిగ్గా చూడలేం అనమాట, అది కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. సో స్నో పీక్స్ ఆర్ స్నో క్యాప్డ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, మంచు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎల్బిడో. సో కారాకోరం రేంజెస్ని ఎందుకు షైనింగ్ క్రస్ట్ ఆఫ్ ది ఎర్త్ అని ఎందుకు అంటారంటే, సేమ్ ఇమాజిన్ చేయండి, మన అవుటర్ స్పేస్లో అంటే స్పేస్లోంచి ఈ కారాకోరం రేంజ్ని పైనుంచి చూసినప్పుడు ఈ ఎల్బిడో వల్ల సన్ రేస్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏంటవుతుంది, మొత్తం షైన్, చాలా తెల్లగా షైన్ వేస్తూ ఉంటుంది, అంటే షైన్ కొడుతుంటుంది, తలతల్లాడుతుంటుంది. సో కారాకోరం రేంజ్ ఈస్ కాల్డ్ షైనింగ్ ఆఫ్ ది క్రెస్ట్. సో ఇవి కారాకోరం రేంజ్ ఒకటి. సో దీంట్లో ఏ రీజన్స్ వస్తాయంటే పామీర్ నాట్. సో దిస్ ఇస్ పామీర్ నాట్. ఇక్కడ నుంచి ఎక్స్టెంట్ అవుతాయి మన కారాకోరం రేంజెస్. సో పామీర్ నాట్ ఈజ్ ఇన్ విచ్ రేంజ్ అని అడిగితే కళ్ళు మూసుకుని కారాకోరం రేంజ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కైలాష్ రేంజ్. కైలాష్ అంటే మన కైలాష్ మాన్సరోవర్. సో కైలాష్ ఈజ్ ఇన్ విచ్ రేంజ్, మళ్ళీ టిబెట్లో ఉంది కదా. సో టిబెట్ ఇన్ హిమాలయస్ ఆర్ ట్రాన్స్ హిమాలయస్. సో కైలాష్ రేంజ్, ఇది కైలాష్ రేంజ్. సో దిస్ కమ్స్ అండర్ ట్రాన్స్ హిమాలయన్ రేంజ్. తర్వాత దిస్ పార్ట్ రాకాపోషి. రాకాపోషి ఈజ్ అ పీక్ ఆఫ్, ఇదేంటి వరల్డ్స్ స్టీపెస్ట్ పీక్ అనమాట. దట్ ఈజ్ ఇన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. రాకాపోషి. అండ్ నెక్స్ట్ నాట్ టు కైలాష్. మళ్ళీ ఈ రేంజెస్లోని జాస్కర్ చూడండి, ఇక్కడ ఎప్పుడైనాను సో ఇది మన నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అనుకుందాం. ఇక్కడ పామీర్ నాట్ అంటే ఏంటి, ముడి. నాట్ అంటే ఏంటి, ముడి.
మూడి అంటే ఎందుకంటే అక్కడ నుంచి 5 మౌంటైన్ రేంజెస్ స్ప్రెడ్ అయ్యాయి అనమాట. ఒకటి చైనాలోకి, ఒకటి తజకిస్తాన్లోకి, ఒకటి ఇండియాలోకి, ఒకటి పాకిస్తాన్లోకి, ఇంకా ఆఫ్ఘనిస్తాన్లోకి. సో ఇక్కడ ఇది మన కారాకోరం రేంజ్. ఎక్కడ నుంచి అంటే పామీర్ నాట్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఇక్కడ టిబెటన్ హిమాలయాస్ అంటే కైలాష్ రేంజెస్ వరకు అనమాట. సో ఇది కారాకోరం రేంజ్. దీని కిందనే లదాఖ్ రేంజ్, మన లదాఖ్, మన యూనియన్ టెరిటరీ లదాఖ్ రేంజ్. దీని కింద నుంచి జాస్కర్ రేంజ్. సో ఎలాగా మీకు ఆర్డర్లో అడిగితే నార్దర్న్ మోస్ట్లో ఉండేది మనకి కారాకోరం రేంజ్. అంటే అన్నిటికంటే ఫస్ట్ రేంజ్ ఇండియాలోని అరేంజ్ దీస్ హిమాలయన్ రేంజెస్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అడిగినప్పుడు ఫస్ట్ నార్త్లోకి ఉండేది కారాకోరం. దాని నెక్స్ట్ ఫాలో అయ్యేది నార్త్ టు సౌత్ అని పెట్టుకుందాము. నార్త్ టు సౌత్ అయితే లదాఖ్ రేంజ్, దాని తర్వాత జాస్కర్ రేంజ్ అనమాట. సో ట్రాన్స్ హిమాలయాస్లో హైయెస్ట్ రేంజెస్ ఏంటంటే కారాకోరం రేంజ్. ఇది లార్జెస్ట్ అమౌంట్స్ ఆఫ్ స్నో అండ్ ఐస్ ఉంటాయి. అంటే ఆర్కిటిక్, అంటార్క్టిక్ క్యాప్స్ తర్వాత ఎక్కువ స్నోఫాల్స్ వరల్డ్స్ అంటే ప్రపంచంలో 26 హైయెస్ట్ పీక్స్ ఉంటే 14 పీక్స్ మన హిమాలయాస్లోనే ఉన్నాయి. తర్వాత గ్రేటెస్ట్ గ్లేషియర్స్ అనమాట. ఏంటి మన ఆర్టిక్ సర్కిల్స్ తర్వాత మన ఉండింది మన హిమాలయాస్లోనే. సో ఫస్ట్ నార్దర్న్ మోస్ట్ రేంజ్ ఏంటంటే కారాకోరం రేంజ్. తర్వాత దాని కిందకి నెక్స్ట్కి వస్తే లదాఖ్ అనమాట. ఇవేంటి సౌత్ ఆఫ్ మనం తీసుకున్నాం కదా, ఇది కారాకోరం, ఇది లదాఖ్ రేంజ్. దీని కిందకి వస్తే జాస్కర్ అనమాట. ఇలా 3 లైన్గా ఇలాగా కింద వరకు ఉంటాయి. దీని కిందకి జాస్కర్ రేంజ్. సో ఈ జాస్కర్కిను మన లదాఖ్ రేంజ్లోకి మధ్యన ఇండస్ అండ్ దాని ట్రిబ్యూటరీ షయోక్ ఉంటాయన్నమాట. ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీ అంటే దాని ఒక పాయ. ట్రిబ్యూటరీ షయోక్. ఇవి ఎక్కడ నడుస్తాయంటే లదాఖ్కిను జాస్కర్కి మధ్యలో. లదాఖ్ రేంజ్కి జాస్కర్ రేంజ్కి జాస్కర్ రేంజ్కి మధ్యలో వాటర్ డివైడ్గా ఏ నదులు ప్రవహిస్తాయి అంటే ఇండస్, దాని యొక్క ట్రిబ్యూటరీ షయోక్ అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఏమొచ్చి కారాకోరం రేంజ్, దాని కిందనేమొచ్చి లదాఖ్ రేంజ్, ఇంకా కిందనేమొచ్చి జాస్కర్ రేంజ్. ఈ జాస్కర్కి ఈ లదాఖ్కి మధ్యలో వాటర్ డివైడ్గా ఉండేదే ఏ నది అంటే ఇండస్, దాని యొక్క ట్రిబ్యూటరీ షయోక్ అనమాట. జాస్కర్ రేంజ్ ఏంటి, ఇంకా సౌత్ కారాకోరం అంటే లదాఖ్ రేంజ్ సౌత్ ఆఫ్ కారాకోరం, జాస్కర్ రేంజ్ సౌత్ ఆఫ్ లదాఖ్. సో ఇది ఆర్డర్. ఫస్ట్ ఏంటి వస్తుంది, ఫస్ట్ కారాకోరం వస్తుంది, సెకండ్ ఏమొచ్చి లదాఖ్ వస్తుంది, థర్డ్ ఏమొచ్చి జాస్కర్ అనమాట. ఈ సెకండ్ థర్డ్ అంటే లదాఖ్కిను జాస్కర్కి మధ్యలో ఏ నది ఉంటుంది అంటే ఇండస్, మళ్ళీ దాని యొక్క ట్రిబ్యూటరీ షయోక్, SHYOK, షయోక్ అనమాట. సో ఈ జాస్కర్ రేంజ్లోనే మన
ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరాఖండ్ కేదార్నాథ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. జాస్కర్ రేంజ్లో ఏమున్నాయి మనకి? ఉత్తరాఖండ్ అంటే ఉత్తరాఖండ్లో ఉన్న మన పిలిగ్రిమేజెస్, మన తీర్థ స్థానాలు. కేదార్నాథ్ జాస్కర్ రేంజ్లోకి వస్తుంది. కేదార్నాథ్ ఈజ్ ఇన్ విచ్ రేంజ్ అని అడగచ్చు. ఇట్ ఈజ్ ఇన్ జాస్కర్ రేంజ్. ఎందుకంటే రీసెంట్గా కేదార్నాథ్లోనే అంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అక్కడ ఆది శంకరాచార్య గారి స్టాట్యూని కూడా, కొత్త స్టాట్యూని 13 feet ఇది ప్రతిష్ఠించారు. సో ఇట్ కుడ్ బి కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి, కరెంట్ అఫైర్స్లో ఏమున్నా దాని చుట్టూ వచ్చిన క్వశ్చన్స్. అంటే ఇప్పుడు డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ అడగరు వాళ్ళు. నరేంద్ర మోదీ కేదార్నాథ్లో ఎవరు విగ్రహం ప్రతిష్ఠ చేశారో అని అడగరు డైరెక్ట్గాను. సో అక్కడ కేదార్నాథ్ ఈజ్ ఇన్ విచ్ రేంజ్ అని అడిగితే ఇట్ ఈజ్ ఇన్ జాస్కర్ రేంజ్. సో ఆర్ ఎల్స్ జాస్కర్ రేంజ్ ఈజ్ సౌత్ టు విచ్ రేంజ్ అంటే జాస్కర్ రేంజ్ ఇన్ సౌత్ టు లదాఖ్ రేంజ్ ఆర్ అరేంజ్ దీస్ రేంజెస్. సో ఏదైనా కరెంట్ అఫైర్స్లో ఉన్న ఏ ప్లేస్ అయినా దాని చుట్టూ జాగ్రఫీ మనం తీసుకుంటూ వెళ్ళాలి. అయితే డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంటాయి, లేకపోతే బేసిక్ క్వశ్చన్స్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి.